తెలంగాణ గద్దర్ అవార్డులు ప్రకటించబడ్డాయి. ప్రభాస్ నటించిన కల్కి ఉత్తమ చిత్రంగా నిలిచింది. అయితే 35 చిన్న కథ కాదు చిత్రం కూడా అనేక అవార్డులు గెలుచుకుని ఆకట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే గద్దర్ అవార్డులను ప్రకటించింది. గద్దర్ అవార్డుల జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ఈ అవార్డులని మీడియా సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా ఈ అవార్డుల ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్నారు. గద్దర్ అవార్డుల కోసం 1248 నామినేషన్లు వచ్చాయని, వాటిలో చాలా మంచి చిత్రాలు ఉన్నాయని జయసుధ అన్నారు. కానీ అందులో ఉత్తమమైన వాటిని మాత్రమే అవార్డుల కోసం ఎంపిక చేసినట్లు జయసుధ తెలిపారు. గద్దర్ అవార్డ్స్లో ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా నివేదా థామస్ నిలిచింది. 35 చిన్న కథ కాదు చిత్రంలో నటనకు గాను ఆమెకి అవార్డు దక్కింది. గద్దర్ అవార్డ్స్లో ప్రభాస్ కల్కి చిత్రం ఏకంగా 4 విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగాల్లో కల్కి 2898 చిత్రానికి అవార్డులు దక్కాయి. గద్దర్ అవార్డ్స్లో కల్కి లాంటి భారీ పాన్ ఇండియా చిత్రానికి ఒక చిన్న చిత్రం గట్టి పోటీ ఇచ్చింది. ఆ చిత్రం మరేదో కాదు నివేదా థామస్ నటించిన 35 చిన్న కథ కాదు. బెస్ట్ చిల్డ్రన్ మూవీ, ఉత్తమ నటి, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డు దక్కాయి. ఈ మూవీలో నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రలో నటించారు. వీరి కొడుకుగా నటించిన మాస్టర్ అరుణ్ దేవ్కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డు దక్కింది. నందకిషోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. చదువు విషయంలో పిల్లల ఆలోచన విధానాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎలా మార్చాలి, వారితో ఎలా నడుచుకోవాలి అనే మంచి కథాంశంతో ఆలోచన రేకెత్తించేలా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. నివేదా థామస్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో హైలైట్. గద్దర్ అవార్డులు తెలుగు సినిమా రంగంలోని ప్రతిభను ప్రదర్శించాయి. కల్కి మరియు 35 చిన్న కథ కాదు చిత్రాల విజయం సంతోషదాయకం.